సంఘాలు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని అడగాలి, మాకు ఇది కావాలి అని చెప్పి గట్టిగా అడగాలి. కానీ ఉద్యమ సంఘాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వాలను అడిగాయి, ప్రతిపక్షాలను తిడతాయి. నాడు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు గట్టిగా అడిగేది ఉంటే ఇక్కడికి వచ్చేది కాదు. కానీ కాంగ్రెస్ని అడిగిరు మిత్రులారా. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మనం కాంగ్రెస్ని అడగాలి. ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ని అడుగుతున్నాం మిత్రులారా. అంటే తలకాయ నొప్పి గోలి ఇక్కడ ఉంటే మందు మోకాలు పెట్టుకుంటాను. ప్రభుత్వం మీద మనం కొట్లాడుతున్నామా? కొట్లాడతలేము. ప్రతిపక్షాల మీద కొట్లాడుతున్నాం. ఒక్కడు గుర్తు పెట్టుకోండి అన్నదమ్ములారా, ఒక్కడు గుర్తు పెట్టుకోండి. ఇవాళ కేసీఆర్ గారిని మనం అంటా ఉన్నాం, కానీ కేసీఆర్ గారు లేకుంటే ఈ రాష్ట్రం వచ్చేదా? కేసీఆర్ గారు ముందు నిలబడ్డారు, కేసీఆర్ గారు నిలబడ్డారు కాబట్టి ఇవాళ రాష్ట్రం వచ్చింది. ఇది నిజం ఒప్పుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారిని ఎంతో మంది తిడతా ఉన్నారు, ఎంతో మంది ఆడిపోసుకుంటా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రం కోసము ప్రాణం పోయినా సరే అని 15-12 రోజులు ఇవాళ కేసీఆర్ గారు దీక్ష చేసి తెలంగాణ సాధించండు. మనం అంటున్నాం లక్షలాది మంది మిద్దమం చేశాం, కేసీఆర్ వెనకాలే చేశాం. కానీ ముందు నిలబడ్డ వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ తిట్టినప్పుడల్లా మనకు బాధ అనిపిస్తుంది, కానీ కేసీఆర్ గారిని ఇలా డామినేట్ చేయడానికి కేసీఆర్ గారు ఇలా పోయి ఎక్కడో ఉన్నాడని ఎవరు మాట్లాడకూడదు. ఆ సింహం బయటకు వస్తుంది.